మన దగ్గర ఎన్ఎస్ 200 2025 మోడల్ ఉంది. ఇది ఓనర్ 25 జనవరిలో అయితే కొన్నారనమాట. కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 12,000 అయితే తిరిగింది. ఇంత తిరిగాక ఆయనకి మైలేజ్ ఎలా వస్తుంది? ఏమన్నా సర్వీస్‌లో ఏమన్నా కాస్ట్ ఎక్కువ పడుతుందా? ఇంకా సెన్సర్స్‌లో ఏమన్నా ఇష్యూ ఉందా? సో, ఇలాంటివంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరన్నా కొత్తగా కొనేవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఎన్ఎస్ ఫుల్ రివ్యూ అయితే ఆల్రెడీ చేసాం. సో, దీంట్లో అయితే కీ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. సో, ఇంకా వీడియోలోకి పోదామా? ఫస్ట్ దీని ఫిజికల్ వ్యూ చూద్దాం. మనకి ఏ సైడ్ నుంచి ఎలా ఉంటాయి లుక్స్. తర్వాత ఓనర్ వ్యూ అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్ నుంచి లుక్స్ చూడడానికి ఇలా ఉంటాయి. మనకి హ్యాండిల్ కావచ్చు, ఫ్రంట్ డూమ్ కావచ్చు, ఇంకా బ్రేక్స్ కావచ్చు అండ్ వీల్స్ చాలా సూపర్ ఉంటాయి. చూడడానికి ఆ లుక్స్ చాలా అదిరిపోతాయన్నమాట. రైట్ సైడ్ నుంచి లుక్స్ చూడడానికి ఇలా ఉంటాయన్నమాట. మనకు ఆ ఇంజిన్ అయితే హైలైట్, అంటే ఆ ఇంజిన్ కావచ్చు, పైన మనకి ఎన్ఎస్ 200 అనే సింబల్ చాలా హైలైట్‌గా కనపడతాయి. అవి మోస్ట్ అట్రాక్టివ్‌గా ఉంటాయన్నమాట ప్రెజెన్స్ పరంగా. అదే. అండ్ మోరోవర్ నాకి నచ్చిందేమంటే మనకి బ్యాక్ ఆ తోక ఉంది గదా! అది ముందు వెర్షన్స్‌లో బ్లాక్ ఇచ్చేవాళ్ళు. అప్పుడైతే ఇంకా బాగుంటాండే లుక్. ఇప్పుడొచ్చేసి వైట్ ఇచ్చినారు. ఓకే. ఏం పర్లేదు. అదే లుక్స్ అయితే ఇవన్నమాట. ఇప్పుడు ఓనర్ గూడా ఇక్కడే ఉన్నారు. ఆయన్ని ఒకసారి పిలుద్దాం. ఓనర్ ఈయనే అనమాట. థాంక్ యూ హాయ్. బ్రో. యాహ్! మీరు దీన్ని 2025లో ఎప్పుడు కొన్నారు? జనవరి 22 జనవరిలో కొన్నారు. అవును. మైలేజ్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు మైలేజ్ ఎంతొస్తుంది? 33 33 వస్తుందా? నార్మల్‌గా 42 వస్తాయి గదా! అంటే లే ఏమన్నా ట్రాఫిక్‌లో సిటీలో గదా! ఆ! 33 ఫైనల్. ఎక్కువ గేర్లు మార్చాలా ఆ! అందుకే. అంటే మీరు సర్వీస్‌లు ఎన్ని చేపించినారు ఇప్పటి వరకు? థర్డ్ సర్వీస్ అయింది ఇంతవరకు అంతే. హ్మ్. 1 ఇయర్‌లో థర్డ్ సర్వీస్ అయింది. ఎంత తిరిగారు? 12,000 తిరిగాం. 12,000 తిరిగాయి. ఇప్పటికి మీరు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సెన్సార్స్‌లో ఏమన్నా ఇష్యూ లేదు ఫేస్ అలా చేశారా? ఏ ఇష్యూ అయితే ఏం లేదు. ఇదే తీసుకునే దానికి ఎందుకు మెయిన్ అంటే అంటే డ్రీమ్ చాలా బైక్ ఉన్నాయి గదా! దీని R15 ఉంది, అయినా MT-15 ఇది ఉంది. డ్రీమ్ బైక్ నాది. డ్రీమ్ బైక్. చాలా ఎన్ఎస్ మందికి 200. డ్రీమ్ బైక్ అనమాట ఇది. ఎందుకంటే అవునా? నా డ్రీమ్ బైక్ గూడా ఇదే. ఆహ్, అదనమాట. నార్మల్‌గా చూసుకుంటే మనం 2022 మోడల్స్‌లో చాలా మందికి నచ్చనిదేమంటే ఈ బ్లాక్ ఇచ్చినాడనమాట 2022లో. అండ్ తర్వాత మోడల్స్‌లో అంతా ఇది వైట్ ఇచ్చేసేపటికి కొంతమందికి అవును. అదొకటి డిజైన్‌లో డిసప్పాయింటెడ్ అయింది. డిసప్పాయింట్ అయ్యాను. బట్ అప్పటికి మనకి ఆ ఎన్ఎస్ ఫీల్ అనేది గాబట్టి అది అయినా లుక్ మాత్రం సేమ్ ఉంటది. లుక్ మాత్రం దానికి ఫ్లాట్ అయిపోతారు అందరూ. అదే. అంటే బ్రో ఇప్పుడు మీకి కొన్నారు గదా! మీ టైర్స్ ఇంకేమన్నా బ్రేక్ ప్యాడ్స్ ఇలాంటివి ఏమన్నా చేంజ్ చేపించున్నారా? లేదు లేదు ఇంతవరకు ఏమి బ్రేక్ ప్యాడ్స్ గూడా సేమ్ అవే సేమ్ ఉన్నాయన్నమాట. కంపెనీ నుంచి వచ్చాయి. ఇప్పుడు జీఎస్టీ గూడా తక్కువైంది మనకి. కాస్ట్ ఆ! గూడా ఇప్పుడు అప్రాక్స్ మనకి 172 నుంచి 180 185. ఈ మధ్యలో పడుతుంది. సో, కొనే వాళ్ళకి ఏమని చెప్తావు నువ్వు? 180 ఫైనల్ ఇప్పుడైతే ఆ! సో, తీసుకోవచ్చునా తీసుకోవచ్చు కొనేవాళ్ళు? ఆరాంగా తీసుకోవచ్చు. మెయింటైన్ ఓకే. చేయాలి. ఆ! అవును. మెయింటెనెన్స్ మీకెలా ఉంది? అంటే సర్వీస్ కాస్ట్ రీసెంట్‌గా చేపించిన దానికి ఎంత పడింది? అప్పటికి థర్డ్‌ది 2000 అబోవ్ అయింది. 2000 హ్మ్. అంటే 2000, 3000 ఈ ఆ మధ్యలోనే ఉంటుంది మధ్యలోనే సర్వీస్ ఉంటుంది. గూడా. మనకి ఈజీగా బడ్జెట్ సరిపోతుంది. ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్‌లో హ్మ్. ఉంటుంది. అదే మన కేటీఎం, R15, హ్మ్. MT-15 చూసుకుంటే చాలా చానా ఉంటుంది. ఎక్కువ దాంట్లో. బ్రేక్ స్టిల్ ప్యాడ్స్ గూడా ఎందుకంటే అవి ప్రీమియం పార్ట్స్‌తో వస్తాయి మిడిల్ క్లాస్ కాబట్టి బాయ్స్‌కైతే ఇది పర్ఫెక్ట్ బైక్ ఇది. మిడిల్ క్లాస్ ఇంగా మైలేజ్ గూడా మనకి బాగా ఆ! వస్తుంది. పర్లేదు. ఆ! ఓకే బ్రో. లుక్ థాంక్ యూ. వైస్ మొత్తం. థాంక్ యూ. సో, ఇదనమాట ఓనర్ రివ్యూ అయితే. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దీని స్పెక్స్ ఇంకా ఎవరికి బాగా సెట్ అయితుందో సో, మొత్తం చూద్దాము. దీంట్లో రైడ్ కంఫర్ట్ చూసుకుంటే మనకి డ్రైవర్ సీట్ అయితే బాగుంది కంఫర్ట్‌గా. అంటే మనకి ఒక 100 కిలోమీటర్స్ పైనప్పటికి మనకి నడుము నొప్పి అనేది బ్యాక్ అయితే రాదనమాట. అదే పిలియన్ సీట్ చూసుకుంటే ఇది కొంచెం హైట్ ఉంది. కొంచెం డౌన్ ఉందనమాట మనకి పోచరు. సో, బ్యాక్ కూర్చునే వాళ్ళకి లైట్‌గా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇదొకటి. రైడింగ్ కంఫర్ట్ అయితే సూపర్ ఉంటుంది. డ్రైవర్‌కి అయితే ఎస్పెషల్లీ. ఇదనమాట. ఇంకా దీంట్లో సేఫ్టీ విషయానికి మాట్లాడుకుంటే మనకి స్టాండ్ ఒకవేళ మనం ఎత్తలేదనుకో బండి అయితే స్టార్ట్ కాదనమాట. కట్ ఆఫ్ ఇంజిన్ అయితే సేఫ్టీ పరంగా ఉంది. మనకి ఇంగా 2023 మోడల్స్‌లో తర్వాత మాక్సిమం మోడల్స్‌లో అంతా మనకి డ్యుయల్ ఛానల్ ఏబిఎస్ఏ ఇచ్చినారనమాట. సో, సేఫ్టీ పరంగా మనకి బ్రేకింగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి డ్యుయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి ఒకవేళ తడి రోడ్లు ఉన్నప్పటికీ అంటే ఎక్కువ వర్షం పడే రోడ్లో పైనప్పటికీ మనము సడెన్‌గా బ్రేక్ ఏసినప్పటికీ మనకి స్కిడ్ కాదనమాట. బ్యాక్ వీల్ కావచ్చు, ఫ్రంట్ వీల్ కావచ్చు. సో, అది అయితే బాగుంది. ఒకసారి ఆన్ చేస్తా చూడండి. చూడొచ్చు మనకి ఇలా వస్తుందనమాట ఆన్ చేస్తే. సో, మనకి ఇక్కడ చూసుకుంటే గేర్ ఇండికేటర్ కూడా కనపడుతుందనమాట. ఇక్కడ చూసుకుంటే టైము, ఇంకా ఇక్కడ మనకి ఎంత స్పీడ్ పోతుంది బండి స్పీడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఇంజిన్ స్పీడ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు తిరిగిందొచ్చేసి 11,833 అంటే 11,833 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనము బ్యాటరీ ఇండికేటరు, ఇంకా న్యూట్రల్‌లో న్యూట్రల్‌లో ఉందా లేదా, ఇంకా ఇక్కడ చూస్తే మనకి సైడ్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకేమన్నా ఇంజిన్ హీట్ వచ్చినప్పుడు ఆహ్, మనకి సిగ్నల్ అనమాట. లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే డిమ్ అండ్ డిప్ స్విచెస్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి హై బీమ్ ఇంకా లో బీమ్ ఇది.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఇండికేటర్స్ వచ్చేసి చూడొచ్చు. అండ్ కింద వచ్చేసి హారన్ ఇది చాలా గట్టిగానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ హ్యాండ్‌లో ఇది కిల్ స్విచ్ అనమాట. అండ్ కింద వచ్చేసి ఇది సెల్ఫ్ స్టార్టరు. ఇంతే అనమాట స్విచెస్ అయితే ఇంకేం లేవు. ట్యాంక్ మీద చూసుకుంటే మనకి ఈ20 అని రాసింది. అంటే ఇది ఈ20 పెట్రోల్ కూడా సపోర్ట్ చేస్తుందనమాట. ఒకసారి బండి స్టార్ట్ చేస్తాం. సౌండ్ ఎట్లుందో ఒకసారి చూసుకోండి. ఒకసారి రేవ్ తీస్తాము. ఒకసారి సౌండ్ చూడండి. ఇదన్నమాట సౌండ్. సూపర్ ఉంది సౌండ్. ఎందుకంటే ఎన్ఎస్ సౌండ్కే ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట సపరేట్గా. అలా ఉంటుంది దీని సౌండ్. సూపర్ ఉంది. సో ఇదన్నమాట సౌండ్ విషయానికి వస్తే. ఇక లైట్స్ విషయానికి వస్తే 2025 జనవరి 1లో మ్యాక్సిమం మోడల్స్లోనూ మనకి బల్బ్సే చూడొచ్చు. తర్వాత మోడల్స్లో మనకి ఎల్ఈడి అయితే అప్గ్రేడ్ చేశారనమాట. ఇంకా ఇండికేటర్స్ కూడా బల్బ్స్ అని వస్తున్నాయి. బ్యాక్ చూసుకుంటే బ్యాక్స్ కూడా ఇండికేటర్స్ బల్బ్స్ అని వస్తున్నాయి. ఒక టైల్ లైట్ మాత్రమే మనకి ఎల్ఈడితో వస్తుంది. ఇది లైట్స్ పరంగా. బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి 300 ఫ్రంట్ డిస్క్ అయితే చూడొచ్చు. అండ్ రేర్ చూసుకుంటే 230 రేర్ డిస్క్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని వస్తుంది. దీనివల్ల మనకి యూజ్ ఏమంటే మనకి తడి రోడ్లో కావచ్చు, ఇసుక రోడ్లో కావచ్చు, బ్రేక్ వేసినప్పుడు సడన్గా స్కిడ్ కాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఇంజన్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ వచ్చేసి 199.5 cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ట్రిపుల్ స్పార్క్ డిటిఎస్ i5 ఇంజన్ అయితే చూడొచ్చు. దీంట్లో మ్యాక్సిమం పవర్ వచ్చేసి 24.5 PS అట్ 9750 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 18.74 Nm అట్ 8000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ వచ్చేసి 6 మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్యూల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్షన్ ఇంకా OBD 2B కంప్లైంట్ అయితే ఉంటుందన్నమాట. టాప్ స్పీడ్ వచ్చేసి 136 km ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే 35 నుంచి 40 వరకు ఏఆర్ఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. ఇక చాసీ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రేమ్ వచ్చేసి ప్రెస్డ్ టైల్ పెరిమీటర్ ఫ్రేమ్ అయితే చూడొచ్చు. దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి అప్ సైడ్ డౌన్ వేస్టీ ఫోక్స్ అయితే ఫ్రంట్ చూసుకోవచ్చు. ఇక రేర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే నైట్రాక్స్ మోనోషాక్ అబ్జార్బర్ విత్ కానిస్టర్ సస్పెన్షన్ అయితే రేర్ చూసుకోవచ్చు. ఇంకా టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి 100/80 70 ఇంచ్ లెవెల్స్తో ఫ్రంట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా రేర్ గురించి మాట్లాడుకుంటే 130/70 17 ఇంచ్ లెవెల్స్ టైర్ అయితే రేర్ చూసుకోవచ్చు. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయన్నమాట. డైమెన్షన్ ఇంకా కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే కర్బ్ వెయిట్ వచ్చేసి 158 kgs అయితే ఉంటుంది. అండ్ సీట్ హైట్ వచ్చి 805 అయితే సీట్ హైట్ చూడొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 168 అయితే గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. మనకి చాలా ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. మ్యాక్సిమం స్పీడ్ అట్లయితే దాటుతుంది. కొంచెం పెద్దగా ఉన్న దగ్గర మనం చూసుకొని పోవాలా. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ అయితే ఉంది. అండ్ ఒక్కసారి మనం ఫుల్ ట్యాంక్ చెప్పించినామనుకో అప్ టు 380 నుంచి 400 వరకు మనం ఎక్కడ స్టాప్ చేయకుండా అయితే డ్రైవ్ చేయొచ్చు. ఇంకా వీల్ బేస్ వచ్చేసి 1363 అయితే వీల్ బేస్ చూసుకోవచ్చు. మనకి వీల్ బేస్ కూడా చాలా బాగుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈజీగా మనం కార్నరింగ్ చేయొచ్చు, ఈజీగా బండిని హ్యాండిల్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇదనమాట డైమెన్షన్ ఇంకా కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే. వీడియో అయితే ఇంతే. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.